నమస్తే బాబాయ్. నమస్తే. జగన్ పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతానికైతే బాగుంది. తర్వాత ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? తర్వాత కూడా ఈయన వస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఈసారి కొంచెం రిజర్వాయర్లు కానీ రోడ్స్ బాగుపడతాయి ఈయన వస్తే. ఇంకా మరి ఈ తాప అధికారులు రానికుండా చేస్తూ ఉంటున్నారు. మరి రానికుండా చేయాలంటే జనాల్లో రావాలి కదా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసినా కానీ పోయినసారి కలిశారు. పోయినసారి కలిస్తే ఏమైంది? అలాగే అవుతుంది ఇప్పుడు కూడా. అంటే వాళ్ళిద్దరు పొత్తు మీద వస్తున్నారు కదా, జగన్ భయపడుతున్నారు. వస్తుంది. భయపడతానంటే మాటలు మాట్లాడుకోవటానికి జనాలు ఇప్పుడు నాకు లోపల ఉంటుంది నేను వేయాలని. నేను కాకపోతే వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు వచ్చారని చూడటానికి వెళ్ళొచ్చు. వెళ్ళినంత మాత్రాన ఓటేస్తాననేది ఉండదు కదా. అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు, ఏ జగన్ నీవంత నీ స్థాయి అంతా అనొచ్చు. దాన్ని ఇప్పుడు నేను కూడా అనొచ్చు. అనటానికి ఒక పద్ధతి ఉండాలి కదా. అతనికి ఒక పద్ధతి లేదు. పద్ధతి లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. పద్ధతి లేకుండా మాట్లాడినప్పుడు ఇప్పుడు ఒక స్థాయి వాళ్ళు మాట్లాడుకునేది వేరు, ఒక పొజిషన్లో ఉన్నాడు మాట్లాడేది వేరు. చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. అంటే 2024లో నీకు యుద్ధమే కాదు, యుద్ధం వేస్తే కాసుకో చేస్తే బలహీనంగా ఉన్నా కాబట్టి నేను పొత్తు పెట్టిన వస్తున్నాను. నీకు యుద్ధమే కాబట్టి యుద్ధం వేస్తే కాసుకో జగన్ అంటున్నాను కదా. ఏదన్నా చేయని ఏది చేసినా కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసిన పథకాల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు లేకుండా ఇప్పుడు కరెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ జనాలకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఫలాలన్నీ చక్కగా వీళ్ళ అకౌంట్లో పడిపోతున్నాయి. ఇంతకుముందు అట్లా అకౌంట్లో లేదు. అకౌంట్లో పడకుండా ఏదో చేతికి వచ్చేది. వాళ్ళు ఏదో కొంత ఇచ్చేవాళ్ళు, కొంతమందికి ఇచ్చేవాళ్ళు, కొంతమందికి ఎగ్గొట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి పడుతున్నాయి కాబట్టి జనాల్లో ఉంది బాగా అభిమానం. ఎవరికి అందియాలి? అందరికీ అందిస్తున్నాడు కదా. వైసీపీ వాళ్ళు ఇప్పుడు మా తెలుగుదేశం వాళ్ళకి అందట్లేదని ఎవరినైనా చెప్పమను. వాళ్ళు అర్హులై ఉండి ఎవరికి అందట్లేదో వాళ్ళని చెప్పాను, నేను ఒప్పుకుంటా. అందరికి అందుతున్నాయి. ఖచ్చితంగా వస్తాడు. ఆ ఎమ్మెల్యే వస్తాడు. చక్రపాణి రవిచంద్ర కిషోర్ రెడ్డి. బాబు, నా పేరు అప్పిరెడ్డి, పాండురంగపురం, నంద్యాల మండలం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చెప్పాలి అంటే ప్రజలందరికీ ఇది అవగాహన అయ్యే ఉంది. ఏమి ఇంతకుముందు మనం ఎట్లా ఉన్నాము, ఇప్పుడు ఎట్లా ఉన్నాము అనే దాని గురించి 199 మంది ఆలోచన చేస్తున్నారు ఎట్లా ఉంటే బాగుంటుందని. కాకపోతే ఇక్కడ ఒక అంశాన్ని ప్రజలు ఏమో ఆలోచిస్తున్నారంటే, ఇచ్చే బరిగొడ్డుని ఎగ్గొట్టి దున్నపోతును పిండుకోవటం ఎందుకు, ఇచ్చే బరిగొడ్డునే తీసుకుందామనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. దానికి అందరూ కూడా సుముఖంగానే ఉన్నారు. ఎందుకంటే మాట చెప్పి నిలబడ్డటువంటి వాడు జగను, మాట చెప్పి తప్పుకున్నటువంటి వాడు బాబు. మరి దీన్ని ఏది కావాలనుకునే దాంట్లో ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలు మాత్రం ఎక్కువగా ఏం చేయాలనే దాంట్లో ఆలోచనలు ఉండి కూడా మనం ఎట్లా మన జీవనానికి ఎవరైతే బాగుంటుందనే ఆలోచనలో పడి ఇప్పుడు ఎక్కువ శాతం ఇదే బాగున్నదనే ఉద్దేశంతో ఉన్నారు. అది తప్పు. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు జన్మభూమి కమిటీలను పెట్టి వాళ్ళు పచ్చ జెండాల వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చెప్పిన వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు పథకాలు. మరి ఇప్పుడు కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు, జెండా లేదు, ఈ జెండా లేదు, ఆ జెండా లేదు, అందరికీ అర్హులైనటువంటి వాడు ప్రతి ఒక్కడికి కూడా ఈ పథకాలన్నీ అందుతున్నాయి. మరి ఇది మంచిదంటారా, వాళ్ళు చూసి ఇచ్చేవాళ్ళు మంచిదంటారా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. అది సో 2004 చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పొత్తుమే వస్తున్నారు అంటే వాళ్ళతో జగన్ భయపడుతున్నారు. అది వాళ్ళ భ్రమాది. జగన్ భయపడతామనేవాడు వాడు ఒక్కడుండి పోరుకాడుతున్నాడు. వీళ్ళు ఎంతమంది కలిసినా కానీ వాళ్ళు ఏమి చేసుకోలేరు అనేది ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఈరోజు మనం చూసుకోవాలంటే పిల్లల్ని కన్నాక వాళ్ళ మంచి చెడ్డలన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. వాళ్ళకి స్కూల్లో అన్నం కానీ, వాళ్ళకి డ్రెస్సులు కానీ,
బ్యాగులు కానీ ఇవన్నీ సమకూర్చి వాళ్ళని చక్కగా చూసుకుంటున్నారు కదా. మరి చూసుకున్నప్పుడు ఇది ఎందుకు వదులుకుంటారు ప్రజలు? ఇప్పుడు అమ్మఒడి అని మళ్ళీ ఇంకా ఇతర పథకాలు అన్నీ కూడా ఇస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి పంట నష్టం అయితే పంట నష్టానికి ఇస్తున్నారు. ధాన్యం మన దగ్గర ఉండదటువంటి ధాన్యాన్ని కొంటున్నారు. మరి ఇవన్నీ చేసేటప్పుడు ప్రజలు ఎందుకు వదులుకుంటారు? కాబట్టి ఎక్కువ శాతం ప్రజలు ఈ వైఎస్ఆర్సీపీకే మొగ్గు చూపుతున్నారు. అంటే వైసీపీ పార్టీ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు కదా. అంటే ఇప్పుడు రంగా గారిని ఎవరిని చంపారు? మరి చంపిన వాళ్ళందరూ రౌడీలా, లేకపోతే ముండ మాట మీద నిలబడి చేసేటటువంటి వాడు రౌడీయా? ఎక్కడ చేశారు రౌడీజం? ఎక్కడ చేశారు? వాడు చేశాడు. నిన్న అంగళంలో మేము టీవీలో చూసాం. చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని కొట్టడం నా కొడుకుల్ని, తన్నడం నా కొడుకులని వాళ్ళు అంత దౌర్జన్యంగా చేసినది అది ప్రజలు చూడలేదా? మరి ఈయన ఎక్కడన్నా కానీ ఒక్కళ్ళని దుర్భాషలాడి ఒక మాట మాట్లాడాడా? పార్టీలు వదిలిపెట్టేయండి, వ్యక్తిగతంగా చూస్తే ఇప్పటికి ఎవరినన్నా కానీ దూషిస్తున్నటువంటి వాడు జగనే, దూషించినటువంటి వాడు బాబు. మరి దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి నా ఉద్దేశంలో మాత్రం ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఓటింగ్ వేసేటటువంటి వాళ్ళు బయట మాట్లాడరు. మాట్లాడేవాడు వాడు ఓటు వేయడు. వాడు ఆ రోజుకి ఎక్కడ పడుకుంటాడో తెలియదు. కాబట్టి ఎక్కువ శాతం కులాలు లేదు, మతాలు లేదు, అన్ని కులాల్లో కూడా జగన్ అంటే కొంచెం అభిప్రాయం బాగుంది అనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఆ నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ అన్నాడు వైసీపీ గొడ్డలేపి కొడతా, రోడ్లేమి తిప్పి కొడతా. పవన్ కళ్యాణ్ ముందు ఆయన గుడ్డలు ఓడ తీసుకుని తిరగమనండి. ఏం చేస్తాడు? నిన్న డిపాజిట్ కూడా రాలేదు. నిన్న విశాఖపట్నంలో మీటింగ్ పెడితే ఒక్కడు చూశారు కదా ప్రజలు ఆయన. ఎందుకంటే ఈ పిల్లలు మీ బోటి చిన్న వయసు కలిగినటువంటి వాళ్ళకి సినిమా అభిప్రాయంతో ఉండొచ్చు, తప్పులేదు. కానీ అది ఎంత మట్టుకు చేసుకోవాలంటే వాళ్ళు అభిమానం గుండెల్లో పెట్టుకోండి, కానీ గుడ్డలు దించుకోవద్దు ఎవరు కూడా. దాన్ని ఏంది, మనకు ప్రభుత్వం ఎట్లా ఉంది, ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరైతే మనకు మంచి చేస్తున్నారో అనే అభిప్రాయంతో మనం చేయాలి. కానీ ఎవడో రంగులు పూసుకున్నటువంటి ఆడు ఇటు తనితే 10 మంది ఎగిరి పడుతున్నారు అనుకుంటున్నారు. నేను చిన్న పేడకడి అక్కడ పెడతాను, బర్రెగొడ్డేసిన పేడని తన్నమానండి ఎన్ని ఒక్కలు అయితే చూస్తాను నేను వాళ్ళని, ఈ సినిమా యాక్టర్లని. ఇవన్నీ సినిమా పిచ్చిలో పడి పిల్లలు చెడిపోతున్నారు. అట్లా కాదు, వాళ్ళ ఆలోచన శక్తి ఉంటే వాళ్ళు ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. కానీ కొద్దిమంది ఆ పిచ్చిలో పడి మావాడు మనగాడు అని ఎర్రికోతలు కోతున్నారు. కానీ అది తప్పు. ఎందుకంటే ఇంటికాడ తల్లిదండ్రి మిమ్మల్ని 20-25 ఏళ్ళు పోషించి వాళ్ళు నీకు చదువు చెప్పించి అన్నీ చేస్తే, అయ్యా నాకు తలకాయ నొప్పి ఉందిరా, ఒక బిల్ల తెచ్చిపెట్టరా అంటే తల్లికి బిల్ల దానాడు ఆడకపోయి వాడికి పవన్ కళ్యాణ్కి దండ కొనేస్తాడు వాడు సందాలిచ్చి. ఇది ఎంత మట్టుకు నిజం, ఇది న్యాయం అంటారు? అది నిన్ను ఇంతగా పెంచినటువంటి వాళ్ళు ఏళ్ళని గురించి ఆలోచన చేయాలా? వాడెవడు రంగులు పూసుకునే వాడిని గురించి మీరు ఆలోచన చేయాలా? కాబట్టి యువకులకి నేను చెప్పేది ఏంటంటే, ఆలోచన చేయండి, మన దేశాన్ని కాపాడండి. పార్టీలు ఇవ్వాలి ఉంటాయి, పోతాయి, అది కాదు. ఇప్పుడు యువకులు చాలా మట్టుకి తెలుసుకుంటున్నారు, వాళ్ళు కూడా ఇంకా తెలుసుకుంటారు. ఈ పవన్ కళ్యాణ్ కాదు కదా, వాళ్ళ అన్న 18 సీట్లు తెచ్చుకున్నటువంటి వాళ్ళ అన్నే ఓరే ఇది రాజకీయం మనకు అవసరం లేదని ఇలా ప్రజలతో మమేకమై బాగా చక్కగా ఉన్నాడు. ఈయన ఊరక కేకలేసుకున్నంత మాత్రాన్ని ఇక్కడ ఎవడు ఓట్లు వేస్తాడనేది అది భ్రమ. అది మాత్రం వస్తుంది. వాళ్ళని ఏం చేసుకోలేరు. జగన్ని ఏమి ఇట్లా ఏక కూడా కదిలించుకోలేడు ఈ పవన్ కళ్యాణ్ కాదు కదా. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాడు కూడా ఎవడో ఏం చేయలేడు. ఎందుకంటే వాళ్ళ తాతల నుంచి కూడా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ వచ్చి నువ్వు స్టేజీల మీద కేకలెత్తే వాళ్ళు ఎట్లా భయపడతారండి? భయపడేదే కాదు వాళ్ళు. వాటి రాజకీయంగా నువ్వు విమర్శించు, పర్వాలేదు, మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని చెప్పండి, అది బాగానే ఉంటుంది. ఎందుకంటే రాజకీయానికి కూడా ఇది నీతి తగ్గిపోతుంది. ఒకప్పుడు నంద్యాలలో జనతా ప్రభుత్వం అప్పుడు ఇందిరాగాంధీ గారు వచ్చి మీటింగ్ పెట్టారు. తర్వాత సంజయ్ రెడ్డి గారు వచ్చారు. సంజయ్ రెడ్డి గారు ఇక్కడ నిలబడ్డాడు నంద్యాలలో. వాళ్ళు ఎట్లా మీటింగ్ చెప్పేవాళ్ళు అంటే ఆ అమ్మ ఈ అమ్మ అనేవాళ్ళే కానీ వీడు వాడు అనే పదాలు కూడా వాడేవాళ్ళు కాదు. అంత బాగుండేది ఆ రోజుల్లో.
ఇవాళ ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే నువ్వన్నాక యువతలాడు కూడా ఊరుకోడు కదా. నువ్వు మాట్లాడినాక యువతలాడు కూడా ఏదో ఒక నువ్వు రెండంటే యువతలాడు ఒక్క మాట అని అంటాడు. కాబట్టి అట్లాంటి పదాలు వాడటం వాళ్ళకు మంచిది కాదు. ఇంకా విమర్శించండి, ప్రభుత్వం మీద ఏదో తప్పులు చేస్తుంటే విమర్శించండి, విమర్శించే హక్కు ప్రతి మానవుడికి ఉంది. కానీ ఇలాంటి వెర్రి వేషాలు వేసి వాణి దంతాను ఈయన పొడుతానంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు ఉంటారండి? అట్లాంటి వాళ్ళు ఏం చేయలేరు. బయట కోతలు కూసేవాడు ఏం చేయలేడు నన్ను అడిగితే. ఓకే బాబాయ్, జగన్ మళ్ళీ గెలుస్తారు, అంతా కలిసి వచ్చిన వాళ్ళతో కలిసి వచ్చినా మళ్ళీ జగన్ గెలుస్తారంటారు. వాళ్ళిద్దరు కాదండి, ఇంకా కొంతమంది కలిసినా కానీ ఏం చేయలేరు జగన్. ఈ రోజు మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. నేను మీ ఎమ్మెల్యే మళ్ళీ గెలుస్తాడా? తప్పకుండా గెలుస్తాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? మాకు రవిచంద్రారెడ్డి, రవిచంద్ర కిషోర్ రెడ్డి. రవిచంద్ర కిషోర్ రెడ్డి.